ఈరోజు హ్మ్. ఆరోగ్య సంకల్పం. మనం హెల్తీగా ఉండడానికి ఎలా సంకల్పం పెట్టుకోవాలి? ఎలా మన ఆలోచనలు ఉండాలి? అనే దాని గురించి చదువుతున్నాము. మీ జీవితంలో జరిగేదంతా మీ అంతఃప్రపంచంలో మీరు ఏదై ఉంటారో దాని యొక్క ఫలితమే. పైన పైసా ఖర్చు లేకుండా మీ ఆనందాన్ని పెంపొందించుకునే సౌందర్య సాధనం చిరునవ్వే. అది పాటించడం వల అది పాటించవలసిన మొట్టమొదటి నిర్వాహక సామర్థ్యం. ఎప్పుడూ మనము మన ఇప్పుడు ఫిజికల్ వరల్డ్‌లో కనిపించేదంతా మన అంతర్ప్రపంచంలో జరిగేదే అని అంటున్నారనమాట. అదే మన ఫిజికల్‌లో అపియరెన్స్ అయితుంది అని చెప్పేసి. అసలు పైసా ఖర్చు లేకుండా మనం ఆనందంగా ఉండాలంటే ఎప్పుడు మన ముఖంలో చిరునవ్వు ఉండాలి అని అంటారనమాట. అందుకోసమే నేను నిన్న ధ్యానంలో గూడా ధ్యానం చేసేటప్పుడు గూడా చిరునవ్వుతో మనం స్టార్ట్ చేయాలంట ధ్యానంలో కూర్చునేటప్పుడు గూడా. ఇది గూడా నాకొక మాస్టర్ చెప్పారండి అసలకి. ధ్యానం కూర్చునేటప్పుడు మన ఫేస్‌లో ఆ భగవంతునికి కనెక్ట్ అయితున్నాను. నాతో నేను స్పెండ్ చేసుకునే టైం నాకు దొరికినందుకు ఎంతో గ్రాటిట్యూడ్‌గా మొఖంలో చిరునవ్వు ఆ ఫే అందరూ బాడీ రిలాక్సేషన్ గురించే చెప్తారు. కానీ ఫేస్ రిలాక్సేషన్ గూడా చాలా ఇంపార్టెంట్. మనం ధ్యానంలో కూర్చునేటప్పుడు ఆ ఫేస్‌లో మనం ఎప్పుడైతే ఆ చిరునవ్వును పెట్టుకొని మన ఫేస్ అంతా రిలాక్స్ అయితున్నట్లు ఫీల్ అయితామో చాలా తొందరగా మెడిటేషన్‌లో మనం కనెక్ట్ అయితాము. ఒక క్వెషన్ అండి. చెప్పండి. ఇలా మామూలుగా ఫిజికల్ వరల్డ్‌లా బయటకి నవ్వుకుంటా ఎవరుంటారో లోపట ఏడుస్తారు అన్న విధంగా అంటారు గదా! అంటే మీరు విన్నారా ఇలాగ ఎప్పుడన్నా? బయట ఊరికే నా ఆనందాన్ని అట్లా నవ్వుతూ ఆ! చెప్పండి. ఆ! అంటే బయట న నట్ నన్ ఎక్కువ నవ్వడం ఎవరు చేస్తారో హ్మ్. ఎస్పెషల్లీ లేడీసు అనేసంటారు. హ్మ్. అంటే ఫిజికల్ వరల్డ్‌లో నేను ఆ! మాట్లాడేది. ఆహ్, లోపట చాలా బాధగుంటారు అనేసంటారు మామూలుగా. హ్మ్. అది విన్నారా అండి మీరెప్పుడన్నా? నేను యాక్చువల్‌గా ఎక్స్‌పీరియన్స్ గూడా చేశానండి అసలకైతే. ఆ! అదే అంటున్నాను. దానికి దీనికి క్వైట్ అపోజిట్ ఉంది గదా! ఇప్పుడు అంటే వాళ్ళు యాహ్! స్టార్ట్ చేశానండి. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆలోచించడం ఎవరైనా తమకి తామే మనసులో చేసుకోవచ్చు. తమ చుట్టూ ఏమి జరుగుతున్నా అది సాధ్యమే. ఈ విశ్వం సమృద్ధి తాలూకు ఉత్తిష్ట రూపం. విశ్వం మన కోసం ఏర్పాటు చేసిన మంచి ఆరోగ్యం, సంపద, మంచి ప్రకృతి అన్నీ అనుభవంలోకి వస్తాయి. రోగాల రోగాల పేర్లు ఏవైనా మూలానికి వెళితే అసలు కారణం ఒత్తిడి. ఒత్తిడి అంతర్గత శక్తిని తగ్గించి వేస్తుంది. ఒత్తిడి అసలు కారణం వ్యతిరేకమైన ఆలోచనలు. అవన్నీ చిన్న వ్యతిరేకమైన ఆలోచనలతో మొదలయ్యాయి కాబట్టే ఒక చిన్న సానుకూలమైన ఆలోచనతో వ్యతిరేక ఆలోచనను లింక్ ఉమ్, తొల ఉమ్, తెగ్గొట్టవచ్చు. ఇప్పుడు మనకేదైనా కానీ రకరకాల పేర్లుంటాయి. రకరకాల అనారోగ్యాలకి. కానీ వాటికన్నిటికీ కారణము ఒత్తిడి అని అంటున్నారనమాట. ఈ ఒత్తిడి అనేది ఏం చేస్తుందనంటే స్ట్రెస్ అనేది మన ఒక అంతర్గత శక్తి. ఇప్పుడు మనము మెడిటేషన్ చేసి వెంటనే ఆ మెడిటేషన్ చేసిన ఆ గంట సేపు చాలా హ్యాపీగా, రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. మరి వెంటనే మనం ఎప్పుడైతే బయటికి ఇలా వచ్చేస్తామో సడెన్‌గా ఎవరి మీదైనా వెంటనే "ఒరేయ్! ఏంట్రా ఇలా చేసావు?" అని చెప్పేసి మన ఇంట్లో వాళ్ళని గట్టిగా అరవడమో, లేపోతే ఇలా కోపంగా చూడడమో అంతే. అలా చేసిన వెంటనే మనకి మెడిటేషన్ మనం ఆ ధ్యానంలో సంపాదించిన ఎనర్జీస్ అన్నీ స్లోగా లాస్ అయితూ వస్తూ ఉంటామనమాట. అదే చెప్తున్నారనమాట. ఈ ఒత్తిడి వల్ల ఆ శక్తి అనేది మనలో తగ్గిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. స్టార్టింగ్‌లో ఏవైనా కానీ అసలైనవి చిన్న చిన్న వ్యతిరేకమైన ఆలోచనలే అనమాట. ఒకేసారి పెద్దగా ఉండవు. ఏదైనా కానీ. మనము ఫస్ట్ కోపం గూడా మనకు ఒక్కసారి రాదనమాట. కొంచెం కొంచెం అన్నట్లు ఏదో ఇట్లా వస్తూ ఉంటుంది ఏదైనా గానీ. అప్పుడే ఎప్పుడైతే ఆ వ్యతిరేక శక్తి అనేది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని సానుకూల ఆలోచనలతో అక్కడికే కట్ చేసేసేయాలి ఆ లింక్‌ని అని అంటున్నారనమాట. అది మరీ పెద్దగయ్యి మనం దాన్ని మరి ఆలోచించి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి పెద్దగా చేసి అప్పుడు మనం కట్ చేయడం చాలా కష్టము. అది చిన్నగా ఉన్నప్పుడే ఆ నెగెటివ్ థింకింగ్ అనేది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పాజిటివ్ ఆలోచనలతో కట్ చేయాలి అని అంటున్నారనమాట. ఇంకొక మాస్టర్ చెప్పారు. ఒక్క మెడిటేటర్స్‌కి చాలా తొందరగా మేనిఫెస్టేషన్ పవర్ ఉంటుంది కాబట్టి, ఒక్క నెగెటివ్ థాట్‌కి
మనము పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవ్వాలి. అప్పుడే ఆ నెగటివిటీలోని మనం తొందరగా బయటపడగలుగుతాము అంటారనమాట. మనకి ఏదైనా అలా వచ్చిన వెంటనే లేదు అన్నీ మనకి మంచి జరుగుతాయి. ఈ ప్రకృతి మనకి అందరూ ఈ విశ్వమంతా నాకు సహకరిస్తుంది. అన్నీ నాకు మంచి జరుగుతాయి. అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అలా ఎప్పుడు మనము ఆ వ్యతిరేకానికి మనం వెంటనే పాజిటివ్ అఫర్మేషన్స్, పాజిటివ్ ఆలోచనలు మనం థింక్ చేయాలి. ప్రేమ, కృతజ్ఞత మన జీవితంలో మన జీవితంలోని వ్యతిరేకత ఏ రూపంలో ఉన్నా దాన్ని మొత్తంగా కదిలించి వేస్తాయి. అవి అద్భుతాలని సృష్టిస్తాయి. ఎటువంటి వ్యాధినైనా తొలగింపబడుతాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ ప్రేమ, కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అంటారు గదండీ! ఈ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ అనేది ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలైనా కానీ అంత సానుకూలంగా చేస్తాయి అని అంటున్నారు. ఒక వ్యక్తి ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉందని నిర్ధారణ చేస్తారు. నివారణ లేదని డాక్టర్లు నిర్ణయించారు. కానీ అతను నవ్వు అనే అద్భుతమైన మందును వాడారు. మళ్ళీ మామూలు మనిషిగా అయ్యాడు. డాక్టర్లు అద్భుతమని ప్రకటించారు. ఎలాగని అతని మాటల్లోనే. ఆహ్, హ్మ్. ఆ! ముందుగా నాకు ఉన్న బలమైన విశ్వాసంతో నేను బాగైపోయాను అని మనసారా నమ్మాను. ప్రతిరోజు ఇలా అనుకునేవాణ్ణి. నన్ను బాగు చేసినందుకు ధన్యవాదాలు. నిరంతరం ఇలా అనుకుంటూ ఉంటే క్యాన్సర్ లేదు అనే అనే దృష్టితోనే ఉన్నాను. సో, ఒకతనికి క్యాన్సర్ ఉంటే అతను ఇంక బ్రతకడు అని చెప్పేసేసి డాక్టర్లు చెప్పారంట. చెప్తే అతను కొన్ని రోజులు తర్వాత ట్రీట్మెంట్ గాని వెళ్తే మొత్తం అంతా క్యాన్సర్ లేదని చెప్పారంట. అతను ఏం యూజ్ చేశాడంట? చిరునవ్వు అనే ఒక అద్భుతమైన మందును వాడాడంట. అతను ఏం చేశాడు? ముందు బలంగా తను విశ్వసించాడంట. తను బాగైపోయాను అని చెప్పేసేసి. మనసారా అతను అది నమ్మాడంట. తనకు ఆ క్యాన్సర్ లేదు. కంప్లీట్‌గా తనకు క్యూర్ అయిపోయాడు అని చెప్పేసేసి. ప్రతిరోజు ఏం చేసేవాడంట, నన్ను బాగు చేసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ నేను బాగైపోయినందుకు అని చెప్పేసేసి నిరంతరము గ్రాటిట్యూడ్‌లో ఉండేవాడంట అతను. అలా చేసినందుకు అతను తొందరగా రికవర్ అయిపోయాడు అని చెప్తున్నారు. ఆ 3 నెలల పాటు హాస్య ప్రభావితమైన సినిమాలు చూడడం, రోజంతా నవ్వడం తప్ప ఇంకేమీ చెయ్యలేదు. ఏ రోజు ఒత్తిడి రాకుండా ఏ రోజు ఒత్తిడి రాకుండా చూసుకోవడమే నా పని. ఆ వ్యాధి 3 నెలల్లో నా శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది. నవ్వుతో నాలోని వ్యతిరేకమంతా విడుదలయ్యింది. దీంతో వ్యాధి కూడా బయటికి పారిపోయింది. ఒక 3 నెలల పాటు అతను కేవలము హాస్యపరమైన కామెడీ మూవీస్ చూడడము, రోజంతా నవ్వడము ఇదే చేసేవాడంట. ఆ నవ్వుతో తనలోనే ఉన్న ఒత్తిడి అంతా తొలగిపోయిందంట. వితిన్ 3 మంత్స్‌లో తన శరీరం అంతా మొత్తం అంతా రికవర్ అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. వ్యాధిని నయం చేయడంలో కృతజ్ఞతకి ఉండే శక్తి స్వస్థతను పొందేందుకు సహాయానికి ఉండే శక్తి, శరీరానికి వ్యాధిని పోగొట్టేందుకు హాస్యానికి, సంతోషానికి ఉన్న శక్తి మనం తెలుసుకోవచ్చు. ఏదైనా ఒక వ్యాధి తగ్గించాలి అనంటే, ఫస్ట్ మనము ఆ విశ్వానికి, దానికి కృతజ్ఞత చెప్పుకోవాలనమాట. కృతజ్ఞతకి అంత శక్తి ఉందంట. అలాగే విశ్వానికి గూడా మనము ఆహ్, మ థాంక్‌ఫుల్ చెప్పుకోవాలంట. మన శరీరంకి ఉన్న వ్యాధులు పోగొట్టుకోవాలంటే ఎప్పుడూ హ్యాపీగా ఉండడము, సంతోషంగా ఉండడము అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. ఈ ఆరోగ్యకరమైన భావస్థితి ఉన్న శరీరంలో వ్యాధి బ్రతకలేదు. వ్యాధిని ఎప్పుడైతే మనం ఆరోగ్యమైనటువంటి భావనా స్థితి అని అంటున్నారు ఇక్కడ. మామూలు శరీరం కాదు. ముందు మన భావాలు కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అప్పుడు వ్యాధులనేవి మన శరీరంలో ఉండవు అని అంటున్నారు. మీరు ఆనందంతో, విశ్వాసాన్ని కలిగి ఉంటే చాలు. శరీరం ఆరోగ్యాన్ని రోగనిరోధక శక్తినితో స్వయం చికిత్స చేసుకొని ఆరోగ్యవంతం అవుతుంది. పరిపూర్ణత
గురించి ఆలోచించండి. నాకు పరిపూర్ణతే కనిపిస్తుంది. నేను పరిపూర్ణతని అని అనుకోండి. ప్రకటించండి. పరిపూర్ణమైన శరీరము, సరైన బరువు, శ్వాస, సరైన బరువు, శాశ్వత యవ్వనము అన్నిటినీ మీరు పొందవచ్చు. కానీ మీరు విడవకుండా పరిపూర్ణత గురించి ఆలోచించండి. వయసు పైబడటం గురించి ఆలోచనలన్నీ మన మనసులో ఉండేవే. అందుకని వాటిని మీ మనసులో నుంచి విడుదల చెయ్యండి. శరీరం ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా నిర్మించుకుంటూ ఉంటుంది. మంచి ఆరోగ్యం మీద, శాశ్వతంగా ఉండే యవ్వనం మీద దృష్టి కేంద్రీకరించండి. సో, ఇక్కడ అదే చెప్తున్నారండి. ఎప్పుడైతే మనము మంచి ఆలోచనలతో ఉంటామో, ముందు మనం పర్ఫెక్ట్‌గా ఉన్నాము, పరిపూర్ణంగా ఉన్నాము అని అనుకోవాలంట. మనం కరెక్ట్‌గా మనకి మనం మంచి శరీరంతోనూ, మన బరువనేది సరైన బరువున్నాము మనము. నేనెప్పుడూ యవ్వనంగా ఉంటాను అని చెప్పేదేసేసి, అలా ఎప్పుడైతే మనకి మనం అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉంటామో, అప్పుడు మన శరీరం కూడా ఎప్పుడూ చాలా బాగుంటుంది అని చెప్పేసని అంటున్నారనమాట. ఆరోగ్యంగా, శాశ్వతంగా మనం వాటెవర్ మనం ఎంత ఉన్నా కానీ ఐ యామ్ పర్ఫెక్ట్. నాకు అన్నీ కూడా అన్నీ బాగున్నాయి అని చెప్పేసి అనుకోవాలి అని అంటున్నారు ఎప్పుడు గూడా. మీకు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు ఎవరైనా ఎలా ఉన్నారని అడిగితే, ఆ వ్యక్తి మీకు చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకోమని గుర్తు చేశాడు అని అతని పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. యాహ్! ఇది గూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎవరైనా ఇప్పుడు మనం మనకిప్పుడు హెల్త్ బాలేదు. కానీ ఎవరైనా కానీ ఎలా ఉన్నారండి అని చెప్పేసని అడిగారంటే, అప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉన్నామని అనుకోమని గుర్తు చేశాడు అని అలా కృతజ్ఞత చెప్పండి. అతనికి యాక్చువల్‌గా థాంక్ యూ. ఓకే. నేను చాలా హెల్తీగా ఉన్నాను అని చెప్పేసి అనుకోమని చెప్తున్నారనమాట అలా. ఇతరుల రోగాల గురించి మాట్లాడడం విన్నా కూడా మీరు వాటిని ఆహ్వానిస్తున్నట్లే లెక్క. నిజంగా మీరు ఆ రోగాలకి సహాయం చెయ్యకుంటే వేరే మంచి విషయాల గురించి మాట్లాడండి. సో, ఇప్పుడు మనం అనుకుంటాము అలా. ఎవరైనా ఫ్రెండ్స్ మనం ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ కలిసామనుకోండి, అనుకోకుండా ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తున్నందుకు మనకు తెలుసు ఈ విషయాలన్నీ. కానీ మామూలుగా జనరల్‌గా ఒకరికి "అరే! నీకు తెలుసా వాళ్ళకి ఈ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందంట, ఇలా వచ్చింది" అని మనం మాట్లాడుకుంటాం. ఇంకొక అమ్మాయి ఏం చేస్తుంది, ఓకే. మా పక్కింటాయనకో, ఎవరికో ఒకరికి హార్ట్ అటాక్ వచ్చింది. వాళ్ళు ఇలా సడెన్‌గా చనిపోయాడంట. ఇలా ఇలా ఎప్పుడైతే మనం అలా అనారోగ్యాల గురించి ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటామో, అప్పుడు దాన్నే మనము ఆకర్షిస్తున్నామన్నట్లనమాట. అలాంటివే మనకి మళ్ళీ అలాంటి సందర్భాలు, అలాంటివే ఎక్కువగా వినాల్సి వస్తుందనమాట. ఒక్కొక్కసారి మనం ఏమి చేయలేమనుకో, అప్పుడు వెంటనే టాపిక్ మార్చేయండి అని అంటున్నారనమాట. వేరే మంచి విషయాల గురించి మాట్లాడండి అని అంటున్నారు. వాళ్ళను వదిలి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ మనిషి ఆరోగ్యంగా చూడాలని బలంగా కోరుకొని ఆ విషయాన్ని అంతటితో వదిలేయండి. ఎవరైనా కానీ మనకు అనారోగ్యంగా కలిసినప్పుడు వాళ్ళని మరి పదే పదే అవునా మీకు ఇలా అయిందా? అలా అయిందా? ఏంటి అని చెప్పేసి అనకుండా వాళ్ళు నెక్స్ట్ టైమ్ మనం చూసినప్పటికి వాళ్ళు ఆరోగ్యంగా బాగా హ్యాపీగా ఉండాలని బలంగా మనసులో అనుకోండి అని చెప్తున్నారు. మనుషులు తమ ఆరోగ్యానికి ఏదో అయ్యిందని రోగం తాలూకు లక్షణాల మీద ధ్యాస పెట్టడం, సానుభూతి కోసం తమకొచ్చిన రోగాల్ని 10 మందికి చెప్పడం లాంటివి చేయడం వల్ల దాన్ని శాశ్వతం చేసుకుంటారు. జబ్బుగా ఉండడం మీద నుంచి ఆరోగ్యంగా ఉండడం మీదకు దృష్టి మళ్లించకుండా ఉన్నంత కాలం జబ్బు నయం కాదు. ఎందుకంటే మన ఆలోచనలు, భావాలే మన శరీరానికి నిరంతరం తిరిగి సమానయుక్తం చేసి పునర్వ్యవస్థీకరించి పునర్నిర్మాణిస్తూ ఉంటుంది. సో, మనం ఏమంటున్నారంటే ఎప్పుడైనా కానీ
మనము చాలామంది ఈ తప్పు చేస్తూ ఉంటారండి. ఏదో ఇప్పుడు ఎవరైనా ఒక రోగం ఉంది, ఇలా నాకు కొంచెము కళ్ళు తిరిగాయి, కొంచెం వీక్‌గా ఉందంటే ఓకే. అది, ఇది అని చెప్పేసి ఏదైనా చెప్పా వెంటనే అరే! ఇది కూడా మనలో ఉందేమో అని చెప్పేసి చాలామంది కంగారు పడిపోతుంటారు. నాకు కూడా ఈ లక్షణాలే ఉన్నాయి. ఏది చెప్పినా కానీ వెంటనే మనకి మనము ఊహించేసుకుంటామనమాట. ఇది నాలో గూడా ఉందో ఏమో అని చెప్పేసేసి. ఒక్కొక్కసారి ఏమంటే కొంతమంది వాళ్ళకి ఏదైనా వస్తే సానుభూతి కోసం 10 మందికి చెప్పుకోవడము, మళ్ళీ మళ్ళీ అదే వినడము, అలా ఏమైతుంటుందంటే, ఆ జబ్బుని ఇంకా మనము ఆకర్షిస్తున్నాము అని చెప్తున్నారనమాట. జబ్బు మీద ఉన్నవ జబ్బు మీద దృష్టి కాకుండా మనము ఆరోగ్యంగా ఉన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేయమంటున్నారనమాట. ఎప్పుడైతే జబ్బు గురించి ఆలోచిస్తూ ఉన్నామంటే, అది ఇంకా చాలా టైం పడుతుంది దాంట్లో నుండి నయం కావడానికి అని చెప్తున్నారు. మన ఆలోచనలు, భావాలు, మన శరీరం నిరంతరం తిరిగి సమానత్వం చేసి మరి పునర్నిర్మిస్తూ ఉంటుంది. ఎప్పుడు మన ఆలోచనలు, భావాలు ఇవన్నీ శరీరం అనేది ఎప్పటికప్పుడు రికవర్ అయితూ ఉంటుందంట. అందుకోసం మనం గూడా ఎప్పుడు మన థాట్స్, ఆలోచనలు ఇవన్నీ కూడా తొందరగా నా బాడీ కూడా హీల్ అయిపోతుంది తొందరగా. నాకు మంచి అని చెప్పేసి పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ అఫర్మేషన్స్ మళ్ళీ ఎప్పుడు రోగము అలాంటి వాటి కాకుండా తొందరగా ఎలా రికవర్ అయిపోతాము, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టమంటున్నారనమాట. శారీరకమైన ఒత్తిడి శరీరంలో నుండి తొలగించి, అప్పుడు శరీరం ఏ ప్రయోజనం కోసం నిర్మించబడిందో ఆ పనే చేస్తుంది. తనని తాను నయం చేసుకుంటుంది. ఎప్పుడైతే మనము ఒత్తిడి తగ్గిస్తామో, అప్పుడు శరీరము తను చేయాల్సిన పనులన్నీ సక్రమంగా చేసి తనను తాను హీల్ చేసుకుంటూ ఉంటుందంట. మీలోని వ్యతిరేకమైన ఆలోచనలు వదిలిపెట్టితే మీకు సహజంగా ఉండే ఆరోగ్య స్థితి బయటకు వస్తుంది. ఎలా అయితే మనము మన నెగెటివ్ థాట్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఇలాంటివన్నీ మనము రిలీజ్ చేస్తే, అప్పుడు మనకి సహజంగా మన బాడీ అనేది హీలింగ్ శక్తి అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఆనందకరమైన ఆలోచనలు తప్పక ఆనందకరమైన జీవన సారాయాలను ఆహ్, క్రియలకు దోహదం చేస్తుంది. ఎప్పుడైతే మనము ఆనందంగా ఉన్నప్పుడు అవి ఏమైతుందంటే మనలో కూడా హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి, ఆ ఒక అన్ని శరీర భాగాలన్నీ బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తుందంట. అంటే ఆనందంతో నిండిన ఆరోగ్యకరమైన శరీరం దొరుకుతుంది. ఆనందంతో నిండిన ఆలోచనలు చేస్తూ ఆనందంగా ఉండడం మొదలుపెట్టండి. ఎప్పుడూ ఆనందంగా ఉండేటటువంటి ఆలోచనలు చేస్తూ ఆనందంగా ఉండండి అని చెప్తున్నారు. మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఒకటి మీకు చదువుతున్నాను. చక్కటి హాస్యం, నవ్వు సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యతిరేకమైన వ్యతిరేకతను పారదోలుతుంది. జబ్బుని నయం చేసి అద్భుతమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. వ్యతిరేక ఆలోచనల ద్వారానే వ్యాధి శరీరంలో ఉత్పన్నమవుతుంది. అనారోగ్యాన్ని గమనించడం ద్వారా వ్యాధి పట్ల చూపించే శ్రద్ధ ద్వారా అది సంభవిస్తుంది. మీకు ఒంట్లో కాస్త నలతగా ఉంటే దాని గురించి మాట్లాడకండి. మీకు అది మరింత కావాలనుకుంటే తప్ప. ఇతరులకి తమ జబ్బుల గురించి మాట్లాడడం విన్నా కూడా మీరు వాళ్ళ జబ్బుకి బలాన్ని చేకూరుస్తున్నారు. దానికి బదులుగా మంచి విషయాల వైపు సంభాషణని మళ్లించండి. అలాగే వాళ్ళని ఆరోగ్యంగా చూడడం గురించి శక్తివంతమైన ఆలోచనలు చెయ్యండి. వృద్ధాప్యం గురించి, రోగాల గురించి సమాజం ఇచ్చే సందేశాలను వినిపించుకోకండి. వాటిని మీ మనసులో నుంచి విడుదల చేయండి. మంచి ఆరోగ్యం మీద, యవ్వనం మీద దృష్టి కేంద్రీకరించండి. ఆరోగ్యం కోసం ఏం చెయ్యాలో అదంతా నిత్యం ఆచరిస్తూ వ్యతిరేకమైన ఆలోచనలన్నిటినీ వదిలిపెట్టండి. ఇది మరి పరిపూర్ణ ఆరోగ్యమని నమ్మండి. మీది పరిపూర్ణమైన ఆరోగ్యమని నమ్మండి. పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. సో, ఎప్పుడైనా ఇది గూడా అమ్మ చాలామంది ఇక్కడ ఫారెన్ కంట్రీస్‌లో మెయిన్‌గా చైనాలో, జపాన్‌లో యాక్చువల్‌గా
వాళ్ళసలకి వృద్ధాప్యం అనేది అక్కడ 90 ఇయర్స్ వచ్చినా కానీ వాళ్ళు 80, 90 ఇయర్స్ వచ్చినా కానీ వాళ్ళకసలకి ఓల్డ్ ఏజ్ కింద కన్సిడర్ చేయరంట అసలకైతే. మనకైతే ఇండియాలో మనము 50 ఇయర్స్ దాటినప్పటి నుంచే మనం ఏమనుకుంటుంటాము, అరే! నాకు వయసయిపోయింది. నేనప్పుడే నాకు ఏజ్ అయిపోతుంది అలా అనుకుంటాం కదా! యాక్చువల్‌గా అలా మనకు ఎప్పుడు మనకి వయసయిపోతుంది అని చెప్పేసి అలాంటి ఆలోచనే మనకు ముందు రాగూడదంట. అలా అనుకున్నప్పుడే మనం ఇంకా తొందరగా ఏజ్ అయిపోయినట్లు మన బాడీ అనేది ఓకే. నీకింక వయసయిపోయింది అని చెప్పేదేసేసి ఎప్పుడైతే మనం అనుకుంటామో, మనకు 45 క్రాస్ అయింది, 40, 50కి వచ్చేస్తున్నాము, మనం ఇలా అనుకుంటామో, అప్పుడే మన బ్రెయిన్‌లో సెల్స్ కూడా ఓకే. ఇవి ఇవి అవి అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని, మనం రిలీజ్ చేసిన థాట్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని, ఓకే అని చెప్పేసి మనం ఇంకా తొందరగా ఆహ్, మ ఓల్డ్ ఏజ్‌లోకెళ్ళిపోతామంట. లేదు నేనెప్పుడు యంగ్‌గానే ఉంటాను. అంటే మరీ యంగ్ అంటే మరీ మన టీనేజ్ లాగా అట్లా ఉండము. బట్ నేనెప్పుడు హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉంటాను. నేను ముసలి వయసులో గూడా అన్ని పనులు నేను చేసుకోగలుగుతాను. ఇక్కడ 80 ఇయర్స్, 90 ఇయర్స్ వచ్చిన వాళ్ళు గూడా ఇక్కడ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. బాగా హ్యాపీగా ఇక్కడ అమెరికాలో అయితే ఇక్కడ మంచిగా ముసలోళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారు వయసోళ్ళ కన్నా గాని అసలకైతే. అంత మంచిగా వాళ్ళని వాళ్ళు మంచిగా యాక్టివ్‌గా పెట్టుకొని ఏదో ఒకటి మళ్ళీ కొత్తగా ఆర్ట్స్ అనేసి మళ్ళీ క్రియేటివిటీ అలాంటివన్నీ చేయడము. ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారనమాట. లేకపోతే గేమ్స్ ఆడడము, ఏదో ఒకటి ఫిజికల్ గేమ్స్ అయినా, కంప్యూటర్ గేమ్స్ అయినా సో దట్ వాళ్ళ యొక్క మైండ్‌ని యాక్టివ్‌గా పెట్టుకోవడానికి, బాడీని యాక్టివ్‌గా పెట్టుకోవడానికి, డాన్స్ ఇలా మ్యూజిక్ నేర్చుకోవడము, ఇలా ఏజ్ అయినా కానీ వాళ్ళని ఎప్పుడు యంగ్‌గా పెట్టుకుంటారనమాట. అలా ఎప్పుడైతే మన ఆలోచనలనేవి యంగ్‌గా ఉంటాయో, మన బాడీ కూడా అలాగనే మన బాడీ అనేది ఎప్పుడు మన ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుందనమాట. మనం ఎప్పుడైనా కానీ ముందు మన మెంటల్‌గా నేను ఓడిపోయాను, నా పని అయిపోయింది అన్నప్పుడే మనకి యాక్చువల్‌గా మనది ఓహో! మనకనేది లాస్ అనేది అప్పుడే జరుగుతుందనమాట. మనకి రోగాలు అవన్నీ గూడా వస్తాయన్నమాట. లేదు ఎలాంటి రోగమైనా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను ఎదుర్కోగలుగుతాను అన్నప్పుడు, అప్పుడు తొందరగా మనకి ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే మనకి ఆత్మవిశ్వాసం ఉందనుకోండి, ఆ శరీరంలో ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుందో తెలీదు మనకి. ఎప్పుడైనా చూడండి ఏదైనా ఈవెంట్స్ కానీ ఏదైనా లేదు నాకెట్లా హెల్త్ బాలేకపోయినా ఇది నేను సక్సెస్‌ఫుల్‌గా చెయ్యాలి అని అనుకుంటామో, మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అంత హ్యాపీగా, అంత యాక్టివ్‌గా బాగా చేస్తాము. ఆ ఈవెంట్ అయిపోయిన వెంటనే మనం సడెన్‌గా డల్ అయిపోతామనమాట. అప్పుడు గుర్తుకొస్తాయి మనకు రోగాలని. మీలో చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. అంతా మన విల్ పవర్, మన ఆలోచనల మీదే ఉంటుందనమాట మన బాడీ గూడా. ఇక్కడ ఇంకొకటేంటంటే